హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను బీట్రూట్ క్యారెట్ తురుముతో మంచి హెల్దీ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ అనేది జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. అలానే తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమును కూడా ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఒక స్పూన్ అనేది పసుపు కూడా వేసుకొని ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ బీట్రూట్ అనేది స్మెల్ అంతగా బాగుండదు కాబట్టి, చాలామందికి నచ్చదు కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టి ఫ్రై చేయటం వలన ఇందులో ఉన్న నీరు శాతం కూడా ఇలా చక్కగా బయటికి ఇలా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ వచ్చిన నీరు మొత్తం కూడా ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు అనేది తీసుకోండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు అనేది మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయింది. ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా. ఇక్కడ నేను ఒక 2-3 స్పూన్లు అనేది కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ఈ దుంప అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా బాగుంటుంది. కారం ఎక్కువగా తీసుకోవటం వలన ఇక్కడ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయింది. నేను చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కరివేపాకును కూడా వేసుకున్నాను. చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీ అందరూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం మటుకి అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ ఎంతోమందికి రీచ్ అవుతుంది.